కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి నాని నిర్మించిన మరియు ప్రియదర్శి నటించిన కోర్ట్ రూమ్ డ్రామా దాని ఓటీటీ ఓవర్ ది టాప్ స్ట్రీమింగ్ హక్కుల ద్వారా చెప్పుకోదగ్గ ఆర్థిక విజయాన్ని సాధించింది. నెట్ఫ్లిక్స్ ఈ చిత్రం యొక్క పోస్ట్ థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కులను సుమారు ₹8 కోట్లకు కొనుగోలు చేసింది. ఇది చిన్న బడ్జెట్ నిర్మాణం కోసం గణనీయమైన మొత్తం. మార్చి 14, 2025 న థియేట్రికల్ విడుదలకు ముందే ఈ డీల్ సినిమా లాభదాయకతకు గణనీయంగా దోహదపడింది. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి ప్రదర్శన కనబరిచింది. విడుదలైన 4 రోజుల్లోనే భారతదేశంలో సుమారు ₹14 కోట్లు వసూలు చేసింది మరియు కేవలం 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా బ్రేకీవెన్ లక్ష్యాన్ని సాధించింది. బలమైన బాక్సాఫీస్ పనితీరు మరియు లాభదాయకమైన ఓటీటీ ఒప్పందం యొక్క ఈ కలయిక నాని యొక్క ప్రొడక్షన్ వెంచర్కు గణనీయమైన లాభాలను తెచ్చిపెట్టింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీ ఇంకా ధృవీకరించబడినప్పటికీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడి దాని థియేటర్ రన్ తర్వాత నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.